అందరికి పెట్టాం. ఇప్పటికీ కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసన చేసి మంత్రాకలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. ఆడేదో ఇక మేము గుడ్లా కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి. అందులో వాడు రాగానే ఎలా వచ్చేవా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు అంటే ముందు అమ్మను కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసు. అది చేసిన తర్వాత ఎక్కడ తను వాడి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తుంది. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగ రీత్యా వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా పడేవాళ్ళు గురించి ఏమైపోయాను అన్న ఇంత టీచర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమి అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత కదా. ఎందుకోపోతే మాధవ చూసుకుని మాధవ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కళ్యాణ్ మా విజయ్ చూసుకుంటుంది, సరే నా కళ్యాణబాబు తను చూసుకుంటాడు, ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవట్లేదు అర్థం చేసుకోగలం కానీ చూసుకోవాలి కదా అనేది ఉంటుంది. లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీలింగ్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది ఇద్దరికి కలిగి చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం అనుకుంటారు. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పలేను. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితాలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class అవుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురు మా ముగ్గురికి కడుతుంది, మాకంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో దిగుతున్నా. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా నా రోజు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుషులు వచ్చిన హాస్పిటల్ తీసుకెళ్ళాలట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతున్నాను. నేను ఉంటుండేవాడు అమ్మ చేతిలో. నాకు ఫ్రెండ్స్ ఆడుకోవడం అలా అది నిజంగా ఎక్కువ నాకు గుర్తేది, నాకు తెలియదు, నాకు ఫ్రెండ్స్తో తిరగడం అని విషయంలో అమ్మపడుతూ ఉండేవాడు. అలాగే నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ నాకు వచ్చింది. తెల్లారి కాన్షియస్ వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీ రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కనే మా ఇంట్లో ఆనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే, తను చిన్నది, మిగతా అందరూ పరిసరులే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిటీ వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు ఇంటిదగ్గర మేము ఇలా ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ చాలా సపోర్ట్ చేస్తాను. కానీ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను మరో మాట అని. తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా, నేను ఎక్కడికి వస్తాను హాస్పిటల్ మొదట రానండి. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు అంత కుంటుతో బాధపడుతున్నావు, అసలు ఈ రోజులు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు
అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా మాట్లాడుతుంది సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, అది మాట మీద నువ్వు చెప్తే వింటుంది. సరే వెళ్ళి చెప్పాను అంతే. ఏదో నాలుగు బాబు ముందు నువ్వు చెప్తే ఎలా ఉన్నారా, సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించాం. చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత ఒక్కరి పుస్తకంతో పడ్డాడు. మాకు ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ. మీ పిల్లలకి సంగీతం డాన్స్ నేర్పించారని నేను, అది నిజమేనా? దానికేమో డాన్స్ నేర్పించడం కానీ అది నేర్చుకోలేదు. నాకు వచ్చేసి ఇప్పుడు డాన్స్ స్టార్ గా ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి, 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా, సో బాపట్ల చాలా చిన్నది 5 ఏళ్ళు, నాకు ఒక 11-12 ఏళ్ళు. తను గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. నేను మానసికంగా నేర్చేసుకున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమి చేస్తాను అంతగా ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా, నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేసుకున్నాను అనమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి, అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాడుతున్నాడు కానీ, అవుట్ ఆఫ్ మాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు నిజం ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇడే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. లేదు చిన్నది కాబట్టి తనటే పుట్టాడు, పెద్దోడు కాబట్టి ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ, అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే అనిపి ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, ఆయన చేసి బాధ అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తానే వెళ్ళనిచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లా వెళ్ళినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి
చాలా మేజర్ అమౌంట్. అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకు వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. దానికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నట్టు అట్లా ఉండేది పరిస్థితి. అంతే కదా. అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి, అందువల్ల మా అమ్మ నమ్మకం చూడాలి, మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అన్నయ్య ఎప్పుడు అది పాటు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడిగి అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేసి